జావా సిరీస్‌లో ఈరోజైతే డే 7 వాట్ ఈస్ టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ అంటే ఒక డాటా టైప్‌ని ఇంకో డాటా టైప్‌కి కన్వర్ట్ చేయడం. అంటే ఎగ్జాంపుల్ ఇంట్ అనే డాటా టైప్‌ని డబుల్ అనే డాటా టైప్‌లోకి కన్వర్ట్ చేయడం. టైప్ కాస్టింగ్‌లో 2 టైప్స్ అయితే ఉంటాయి. ఒకటి ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, 2 ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే స్మాల్ డాటా టైప్‌ని బిగ్ డాటా టైప్‌కి ఆటోమేటిక్‌గా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ ఎలాంటి డేటాను కూడా లాస్ అవ్వదనమాట. జావా డస్ ఇట్ ఆటోమేటికల్లీ. ఒకసారి ఈ కన్వర్షన్ ఆడమే చూడండి. బైట్ అనే డేటా టైప్ నుంచి డబల్ అనే డేటా టైప్‌కి మొత్తం కన్వర్షన్ జరిగింది కదా! ఇవి ఏంటి అని అడగకండి. ప్రీవియస్ వీడియోలో చెప్పాను. వెళ్లి చూడండి. ఆ టేబుల్‌ని చూడండి అర్థమైతది. మీకింకా క్లారిటీ రావాలంటే ఒకసారి ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే గమనించండి. ఇక్కడ లైన్ 3లో ఇంట్ నమ్ ఈజ్ ఈక్వల్ 10 అని మెన్షన్ చేశాం కదా! అది ఫోర్త్ లైన్‌లోకి ఎళ్ళేసరికి డబుల్ అనే డాటా టైప్‌లోకి కన్వర్షన్ జరుగుద్దనమాట. దాని అవుట్‌పుట్ వచ్చేసరికి ఇది ఒకసారి చూడండి. ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే బిగ్ డాటా టైప్‌ని స్మాల్ డాటా టైప్‌కి మాన్యువల్‌గా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ డాటా లాస్ అవ్వచ్చు. కాబట్టి కేర్‌ఫుల్‌గా యూజ్ చేయాలి. ఈ కన్వర్షన్ ఆర్డర్ ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే ఇది రివర్స్‌లో ఉంటుంది. డబుల్ టు బైట్‌లోకి కన్వర్షన్ జరుగుద్దిది. మీకింకా క్లారిటీ రావడానికి ఈ ఎగ్జాంపుల్‌నైతే ఒకసారి గమనించండి. మీరు థర్డ్ లైన్ గనుక గమనించినట్లయితే, ఆ వాల్యూ ఏదైతే ఉందో 99.99 అనేది ఫోర్త్ లైన్‌లోకి వచ్చేసరికి అది ఇంట్లోకి కన్వర్ట్ అయ్యి వచ్చేసరికి డాటా అనేది లాస్ అయింది. లాస్ అయినప్పుడు దాని వాల్యూ వచ్చేసరికి 99 అనమాట. 0.99 అనేది డాటా లాస్ అనమాట. డన్ గైస్. డీటెయిల్డ్ పీడీఎఫ్ నోట్స్, అసైన్‌మెంట్స్ కావాలి అంటే అకౌంట్‌ని ఫాలో చేసి కామెంట్‌లో డే 8 అని టైప్ చేయండి. నేనైతే మీకు పీడీఎఫ్‌ని డీఎం చేస్తాను. నెక్స్ట్ డేలో మళ్ళీ కలుద్దాం. బాయ్.